హాయ్ అండి. ఈరోజు డే 14 కదా. మనం డే 14లో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కాల్స్ తీసుకున్నాం. ఇది 22,000 పిఈ అనేది మనం క్యారీ ఫార్వర్డ్ చేసాం కదా. సో ఈరోజైతే ఏ కాల్స్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయడం లేదు, ఎందుకంటే మనకి న్యూస్ అనేది చాలా ఇంపాక్ట్గా ఉంది. సడన్గా మనకి యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఇజ్రాయిల్ ఇరాన్ దగ్గర. ఒకవేళ మామూలుగా అయితే మార్కెట్ ఇప్పుడు పాజిటివ్గానే ఉంది కదా, రియాక్ట్ అవుతూ ఉంది. మనం గ్యాప్ అప్ అవుతుందని చెప్పి మనం సీని తీసుకున్నాం అనుకోండి, అంటే అప్వర్డ్ కాల్స్ కోసం సిఈ సైడ్ ఎంట్రీ అనేది తీసుకుంటే సడన్గా ఒకవేళ బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఆ హెవీ ఫాల్ వల్ల మనకి ఉన్న ప్రాఫిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కాక ఇంకా పర్ఫెక్ట్ అనాలిసిస్ ప్రకారం ఇంకా మనకి సిచ్యువేషన్ ప్రకారం చూస్తే కనుక నిఫ్టీ అనేది ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది కాబట్టి అది ఫాల్ అయ్యే ఛాన్స్ లేదు, రిజెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. మళ్ళీ రివర్సల్లో అది ఇప్పుడు నేను చెప్తాను లెవెల్స్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. అలా ఉంది కాబట్టి ఇంకా నేనేం క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. మీరేమైనా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. సో ఇలా నాకు నిన్న క్యారీ ఫార్వర్డ్ చేసిన దాంట్లో 7,362 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. అండ్ ఇది ఈరోజు నేను నిఫ్టీ 21,850 సిఈ అనేది తీసుకున్నాను 410 రూపీస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ 47,200 సిఈ అనేది తీసుకున్నాను 532 రూపీస్. అంటే ఇది ఆఫ్టర్నూన్ తీసుకున్నాను అనమాట, 2:30 తర్వాత ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇంట్లో 532 రూపీస్. ఓవరాల్గా ఈరోజు పిఎండ్ఎల్ వచ్చేసి 8,305 రూపీస్ అనేది మనకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఈ రోజుది అనేది మనం చెప్పేద్దాం. యాక్చువల్గా నిన్న నేను క్యారీ ఫార్వర్డ్ చేసినది ఎక్కడ ఎంట్రీ తీసుకొని ఉండినాను అని అంటే, ఈ పర్టికులర్ రీజన్లో 22,160 లెవెల్ క్రాస్ అయినప్పటి నుంచి కూడా నేను నిన్న తీసుకున్నాను అట్ 91 రూపీస్ తీసుకున్నాను. అది 119 వరకు ఉండింది. తర్వాత 119 నుంచి ఈరోజు ప్రాఫిట్ అనేది నేను క్యాప్చర్ చేసుకోగలిగా. ఇక్కడ నుంచి కూడా ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 22,000 కన్నా గ్యాప్ కొద్దిగా అయినా కానీ మనం ప్రాఫిట్లోనే ఉండేవాళ్ళం. బట్ ఇంత ప్రాఫిట్ కాదు, ఏదో 2,000 లో ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. బట్ గాడ్స్ గ్రేస్ అది మనకు అనుకూలంగా అయినందువల్ల అంత ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోగలిగాం. సో ఈరోజు మామూలుగా మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకటి రేంజ్ అనేది మార్కెట్ నార్మల్గా ఇది సపోర్ట్ S2 దగ్గర కన్నా లోలో ఫామ్ అయింది. సో S2 దగ్గర కన్నా లోలో ఫామ్ అయింది కాబట్టి కొంచెంసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితే ఉంటుంది, ఎందుకంటే మూమెంట్ ఎటువైపు ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేసి చూడాలి కాబట్టి. సో చాలాసేపు వరకు కన్సాలిడేషన్ వచ్చింది కదా, అదొక రెక్టాంగిల్ ఏరియాగా నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఆ రేంజ్ అనేది క్రాస్ అయిపోతుందో అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. సో ఈ పర్టికులర్ క్యాండిల్లో బ్రేక్ అయింది, బట్ నేను అక్కడ తీసుకోలేదు, ఎందుకంటే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ అంటూ ఒక 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యాక తీసుకుందాం అనుకున్నాను. సో పర్టికులర్ ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను, అంటే 1140 ఎంట్రీ అనేది తీసుకున్నాను. కరెక్ట్గా 21,900 క్రాస్ అయింది. అక్కడి నుంచి కూడా అప్ టు 971 వరకు మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ఈ గ్యాప్ని ఫిల్ చేసి రివర్స్ వచ్చినా కానీ ఇంకా నాకు లాస్ అనేది బుక్ కాకుండా ఉంటుంది. అది కాక నేను ఈరోజు అంత అబ్జర్వ్ చేసే సిచ్యువేషన్లో నేను షార్ట్లో కూడా పోస్ట్ చేసి చెప్పాను, ఎందుకనంటే నాకు కొంచెం అకేషన్ ఉండింది వెళ్ళానని కూడా. అందుకోసం ఈ మూవ్ మాత్రమే, చిన్న మూవ్ని క్యాప్చర్ చేసుకున్నాను. ఇదంతా నేను చూడలేకపోయాను. బట్ ఎప్పుడైనా ఒకటి సిపిఆర్లో కింద S2 కానీ S1 దగ్గర ఓపెన్ అయింది అంటే ఖచ్చితంగా సిపిఆర్కి అట్రాక్ట్ అవుతుంది. అది అట్రాక్ట్ కాకుండా కన్సాలిడేషన్ అయింది ఇక్కడ చూసినట్టయితే, అంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి అలా జరిగింది. ఇదే పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనమాట. ఎప్పటికైనా ఇట్లా సిపిఆర్ ఓపెన్ అయింది S1 S2 అంటే ఖచ్చితంగా సిపిఆర్కి అట్రాక్ట్ అవుతుంది. ఒక్కోసారి ఈ మిడిల్ సిపిఆర్ లైన్ నుంచి కూడా రిజెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అది రిజెక్ట్ రాలేదు అని అంటే ఖచ్చితంగా R1 R2 అనేది మన టార్గెట్ అవుతుంది. ఆ కన్సాలిడేషన్ని బట్టి, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ని బట్టి మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేది తీసుకుంటాం. సో అలా నేను ఇక్కడ ఈ రెక్టాంగిల్ బాక్స్ బ్రేక్ అయిపోయినాక, కన్సాలిడేషన్ రేంజ్ బ్రేక్ అయిపోయాక ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ అప్ టు 21,971 వరకు, అంటే మీరు 410 రూపీస్ అంటే మీరు ఇంకా చూసుకోండి 8 పాయింట్స్ ఏమో అంతే క్యాప్చర్ చేసుకోగలిగాను. సో అలా ఈ ట్రేడ్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే, బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో నేను ఏం చేశానంటే, ఇక్కడ 47,115 అనేది ఒక క్రూషియల్ లెవెల్. ఈ లెవెల్ క్రాస్ అయ్యే వరకు కూడా నేను ఎక్కడ ఎంట్రీ అనేది తీసుకోలేదు, ఎందుకంటే మనకి మూవింగ్ యావరేజ్ టు బిలోనే చూపిస్తుంది. సో ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ కన్నా డౌన్లో ఉందో అది డౌన్ ట్రెండ్లోనే ఉంటుందని అనమాట. సో నేను ఎక్కడ కూడా ఎంట్రీస్ అనేది తీసుకోలేదు. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను అంటే, మన సిపిఆర్ క్రాస్ అయిపోయింది కదా, ఈ మంచి క్యాండిల్ అంటే ఫుల్గా మోరుబోజు క్యాండిల్ లాగా ఫామ్ అయింది ఇక్కడ. సో ఆ పర్టికులర్ రేంజ్ దగ్గర ఈ క్యాండిల్ ఫామ్ అయినందుకు నాకు ఇక్కడ ఎంట్రీ అనేది పర్ఫెక్ట్ అనిపించింది.
సో ఇక్కడ రీటెస్ట్ కూడా అయింది 2 క్యాండిల్స్. ఈ పర్టికులర్ క్యాండిల్లో నా ప్రాఫిట్ని బుక్ చేసేసుకున్నాను అంతే. ఈ 1 క్యాండిల్లో మాత్రమే టార్గెట్ని ఫిక్స్ చేసేసుకొని 500 రూపీస్ అనేది ఒక క్యాండిల్లోనే వచ్చింది. ఇంకా తర్వాత ఈ మూవ్ అంతా కూడా నేను ఎక్కడ కూడా ఎంట్రీస్ అండ్ ఏమైనా తీసుకోలేదు. అంటే ఈ క్యాండిల్లో, ఈ పర్టికులర్ క్యాండిల్లో ఎంట్రీ అని అంటే మనం చూసినట్టయితే 1355 అంటే 155 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఈ క్యాండిల్ 25 క్యాండిల్లో ఎగ్జిట్ అనేది జరిగింది. ఇలా నా ట్రేడ్స్ అనేవి ఈరోజు జరిగాయి. మీరు మీ ట్రేడ్స్ని ఎలా చేశారు అనేది నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అదిగాక నిఫ్టీ కూడా మనము 1 డే టైం ఫ్రేమ్లో ఒకసారి ఓపెన్ చేసి చూసినట్టయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి చూస్తే సిపిఆర్ ఈ లైన్స్ అనేవి నేను తీసేస్తాను. 1 సెకండ్ ప్లీజ్, డిలీట్ చేసేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చూడండి, సిపిఆర్ సపోర్ట్ ఇది. సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి బౌన్స్ బ్యాక్ అయింది. అది కాక కూడా 21,700 లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ అది క్రాస్ అయిపోయి ఉంటే గినక మనకి చాలా చాలా ఫాల్ వచ్చేది. ఎందుకంటే ఒక ఛానల్ని బ్రేక్ చేసింది. యాక్చువల్గా ఇది మనం డ్రా చేసుకుంటే ఒక ఛానల్ అనేది వస్తుంది. ఆ ఛానల్ని బ్రేక్ చేసింది. ఇది 21,700 లెవెల్ అనేది చాలా 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 క్రూషియల్ లెవెల్ మనకి. ఇది బ్రేక్ అయిపోయింది అని అంటే నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ అప్ టు మనకి ఉండేది 21,000. ఈ లెవెల్ 21,470 వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఏమైనా 2 డేస్ తర్వాత ఎక్కడ ఓపెన్ అయిపోతుంది అనేది చూద్దాము. కరెక్ట్గా సిపిఆర్ మిడిల్ లైన్లో టచ్ అయింది. ఒకవేళ గ్యాప్ అప్ అయిందంటే ఈ లైన్ టు అబవ్ మాత్రమే సస్టైన్ కాగలిగితే నెక్స్ట్ R1కి మనం అంటే బులిష్ మోడ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 22,692 ఇక్కడ చూద్దాము ఎంత, 22,498 అంటే 500ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 22,500 ఒకవేళ మనకి ఈ మిడ్ సిపిఆర్ లైన్ ఉంది కదా, ఆ రేంజ్ నుంచి అప్ ఉండాలి. అంటే 22,152 అప్ ఉంటే మనకి మార్కెట్ ఒకవేళ ఈ 2 డేస్లో గ్యాప్ అప్ అయింది అని అంటే ఆ సిపిఆర్ని అబోవ్ సస్టైన్ అయింది అంటే 100% మనకు R1 టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ మనకి ఇది బ్రేక్ అయిందంటే 700, 470 లేదు అని అంటే R1 టచ్ అవుతుంది. సో ఇలా అనేది మనము నెక్స్ట్ 2 డేస్లో ప్లాన్ చేసుకోవాలి. ఈ మధ్య మార్కెట్ మూమెంట్ ఎలా ఉంది అంటే అంత ఎక్కువ మూవ్ కావడం లేదు. సో చిన్న చిన్న టార్గెట్స్తోనే మనం ఎక్స్పెక్ట్ చేసుకోకుండా చిన్న ప్రాఫిట్స్తోనే ఎగ్జిట్ కావడం అనేది మంచిది. ఎందుకంటే సడన్గా రివర్సల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కూడా కాబట్టి రియాక్షన్ అనేది మార్కెట్లో అలా ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఇన్ని రోజుల నుంచి కూడా డిసెండింగ్ సిపిఆర్, బట్ ఈ డిసెండింగ్ సిపిఆర్కి ఆనుకోనే ఇది కన్సాలిడేషన్ లాగా పక్కనే ఓపెన్ అయింది అని అంటే నెక్స్ట్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ అంటే అసెండింగ్ సిపిఆర్సే ఉంటాయి అనేది ఎక్స్పెక్టేషన్ ఉంది. చూద్దాం. ట్రెండ్ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రమే ఇలా సిపిఆర్ టచ్ అయ్యి వస్తుంది. లేదా మీరు ఇక్కడ నాకు గమనించి చూడండి, సిపిఆర్స్ డౌన్లోనే ఉన్నాయి కానీ ఈ సిపిఆర్ మాత్రం మిడిల్గా ఓపెన్ అయింది ఇలా దగ్గరలో. కాబట్టి నెక్స్ట్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. చూద్దాం ఏమవుతుంది అనేది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్ ట్రేడర్. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, నేను ఏది కూడా ఎడిట్ చేసి చేయట్లేదండి. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఈ లింక్ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బెనిఫిట్స్ ఉంటాయని నేను ఏ రోజు కూడా చెప్పడం లేదు. నా మోటో ఒక్కటే, ఎంత ఓన్గా నేర్చుకోగలిగితే, మనం అనాలిసిస్ ఎంత ఓన్గా చేసుకోగలిగితే అంత మనకి బెనిఫిట్ ఉంటుందండి. ఎప్పటికైనా ఇది గుర్తుపెట్టుకోండి. మన ఓన్గా నేర్చుకున్నాము అని అంటే అది మనకి ఎప్పటికీ ఉండిపోతుంది ఆ నాలెడ్జ్ అనేది. ఒకరి పెయిడ్ టిప్స్ మీద, ఒకరి అనాలిసిస్ మీద దయచేసి ఎప్పుడు కూడా డిపెండ్ కావద్దండి. లేట్ అయినా కానీ నిదానంగా అయినా మనము కొద్దిగా సంపాదిస్తూ ఉన్నా కానీ మన అనాలిసిస్ ఓన్గా చేసుకున్నట్టయితే ఆ వేరే లెవెల్లో మీరు రాను ఉంటారు. నన్ను నమ్మండి. రోజు కూడా మీరు చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. మీరు ట్రేడ్ చేయకుండా చార్ట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల కూడా మనం నాలెడ్జ్ పెంచుకోవచ్చు. కాబట్టి నా ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది మాత్రం, ఎవరైతే ఓన్గా నేర్చుకుంటారో వాళ్ళు జీవితంలో ఎప్పటికి కూడా వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఒకరి పెయిడ్ టిప్స్ మీద వాళ్ళు ఆ కాల్ తీసుకున్నారు, నేను ఈ కాల్ తీసుకున్నాను అని అంటే జీవితంలో ఎప్పటికి కూడా మనము సొంతంగా నేర్చుకోలేము. కాబట్టి ఫస్ట్ మీరు ఒకవేళ బిగిన్ చేసే న్యూ ట్రేడర్ అయితే మాత్రం మీరు చేయాల్సింది ప్రతిరోజు చార్ట్స్ని అబ్జర్వ్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్ ట్రేడర్. థ్యాంక్ యూ.